హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు మన చిక్స్ అయితే 6వ రోజు కదా. సో నైట్ ఇప్పుడు 7:30 అవుతుంది. సో వ్యాక్సిన్ అయితే వేయాలి. సో వ్యాక్సిన్కు సంబంధించిన అయితే మెడిసిన్ అయితే మన సూపర్వైజరు ఇచ్చి వెళ్ళేసిండు. సో వ్యాక్సిన్ ఒక్కోసారి ఐ డ్రాపే వేయడం జరుగుతుంది. సో ఒక్కో టైంలో సో ఐ డ్రాప్స్తో ఇంజెక్షన్ కూడా వేయడం జరుగుతుంది. సో ఈరోజు అయితే మనకిచ్చిండు. సో ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిచ్చింది లసోటా. సో ఇది ఫ్రెండ్ లసోటా మన షెడ్కి ఎంత అవసరమో అంత అవసరం బట్టి ఇచ్చిండు. సో ఈ లసోటా హై డ్రాప్ ఇది. సో తర్వాత మనకిచ్చిండు జంటా వ్యాక్సిన్. జంట అన్నది ఇది ఇంజెక్షన్. సో ఇవి రెండు అయితే నేను ఈరోజు అయితే కొట్టిపియడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఒక్కో టైంలో సో 15-16 డేస్లో కూడా కొట్టిస్తారు. సో ఇప్పుడైతే మనకైతే తొందరనే కొట్టమని చెప్పిండు. సో ఇప్పుడైతే నేనైతే ఇవైతే కొట్టిస్తా. సో మన ఈ వ్యాక్సిన్ ఇచ్చడానికి మన వ్యక్తులు కూడా రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే మేము చేస్తున్నాం. సో గాయస్, ముందుగానైతే ఇప్పుడు మనమైతే చిక్స్కు డ్రాప్స్ అయితే వేసే టైంలో మనం అనేది పిల్లలు అనేది ఒక దిక్కు అనేది కొట్టుకోవాలి. సో అలాగే మనం సెంటర్లో రేక్ అనేది పెట్టుకుంటాము. సో ఈ విధంగా అనేది రేక్ కొట్టుకొని సో పిల్లలు నిదానంగా మనం ఒక దాంట్లో కొట్టుకోవాలి. ఎందుకంటే టైట్ ఉన్నాయి అనుకో మోటాలిటీ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు కొద్దిసేపట్లో మనకైతే వ్యాక్సిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే వ్యాక్సిన్ అనేది మనకైతే స్టార్ట్ అయితే అయింది. సో వ్యాక్సిన్ వచ్చేసి మనకు 3 వచ్చారు. సో ఇద్దరైతే సో ఇంజెక్షన్ అయితే ఇచ్చారు, ఒకరైతే ఐ డ్రాప్ అయితే వేసిర్రు. సో మన వ్యక్తులు కూడా 3 ఉన్నారు. సో 2 టబ్బులు అయితే తీసుకోవాలి మనము. సో టబ్బులలో ఒక టబ్బులో పట్టించుకుంటే ఇవ్వాలి. సో ఇంకో టబ్బులో వాళ్ళు ఐ డ్రాప్ వేస్తే ఇంకో అతను సో వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉంటాడు, ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటాడు. సో అదేవిధంగా మనమైతే సో మధ్యలో ఉండి అప్పుడప్పుడు మనం డిస్టర్బ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే పిల్లలు అనేటివి ఒక జాల కొట్టినాం కాబట్టి సో టైట్ అవుతాయి అవి. సో అందుకని మనం డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. లేకపోతే మనకు చాలా మోటాలిటీ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వెదర్ కూడా చాలా హీట్గా ఉంది కాబట్టి సో మార్నింగ్ నుంచి అయితే చాలా హీట్ ఉంది. సో అందుకని అవి కొంచెం స్ట్రెస్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అందుకని వీటిని అయితే డిస్టర్బ్ అయితే చేస్తూ ఉండాలి. సో అదేవిధంగా వీళ్ళైతే ఇంజెక్షన్ అయితే బాగానే వేస్తారు. మనకైతే ఎప్పుడైనా వీళ్ళే వస్తారు ఇంజెక్షన్ వేసేందుకు. సో వీళ్ళు వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేస్తారు. నేను కూడా ఉండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో అదేవిధంగా ఇప్పుడు ఇంజెక్షన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం యథావిధిగా వాటర్ అయితే పెట్టేసుకోవాలి. ఆ వాటర్ వచ్చేసి మనమైతే నార్మల్ వాటర్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అయితే మెడిసిన్ అనేది ఏది వేయకూడదు. ఎందుకంటే ఇంజెక్షన్ అయింది కాబట్టి మనం ఏ మెడిసిన్ వేయొద్దు. సో అదేవిధంగా సో వ్యాక్సిన్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా మనం చిక్స్ అనేది డిస్టర్బ్ చేయాలి. సో అవి లేచి సో వాటర్ ఇంటేక్ చేస్తాయి. సో కొంచెం రిలీఫ్ అవుతుంది. అలా ఒక 1 డే నైటు అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఏమవుతాయంటే సో ఫీడ్ ఇంటేక్ చేస్తూ ఉంటాయి. సో వీటికి ఈరోజు ఇంజెక్షన్ అయింది కాబట్టి కొంచెం రిలీఫ్గా ఉంటాయి. అందుకని ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.